కాకినాడ పరిసర ప్రాంతాల్లోని 13 గోడౌన్లలో 51,427 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేశామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. వాటి విలువ 200 కోట్లు ఉంటుందని, దీనిలో 12,184 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఉందన్నారు. పోర్ట్ ఏరియాలో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు. 15 రోజుల నుంచి మంత్రి ఆదేశాలతో జిల్లాలోని గోడౌన్లపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. రేషన్ బియ్యం దొరికిన గోడౌన్లపై 6A కేసు కింద నమోదు చేస్తామని తెలిపారు. జిల్లాలో 119 మిల్లులు, 70 గోడౌన్లు ఉన్నాయని, కొన్ని కారణాల వల్ల గతంలో మానిటరింగ్ జరగలేదని కలెక్టర్ అన్నారు. జరిగేది ఇది ఒక్క రోజుతో ఆగేదో ఒక రోజుతో డెసిషన్ వచ్చేదో కాదు. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి ప్రెషర్ ఎప్పుడూ ఉంటుంది. ఇంతే సైంటిఫిక్గా చేస్తాం. కొంత ఒక రోజు 2 రోజులు లేట్ అవ్వచ్చు రిజల్ట్స్ రావడానికి, కంప్లీట్గా మనకి డేటా రావడానికి. వచ్చిన ప్రతిసారి ఎప్పటికప్పుడు మీకు ఇంటిమేట్ చేస్తాం. సో కాకినాడ ఇస్ సెంటర్ ఫర్ ఆల్ సచ్ థింగ్స్. సో మన జిల్లాలోనే దీనికి ఫోకస్ ఉంటుంది కాబట్టి, సో ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వీ కమిట్ టు దిస్ కాజ్ అండ్ ఐ రెస్పెక్ట్ఫుల్లీ థ్యాంక్ గవర్నమెంట్ అండ్ హానరబుల్ మినిస్టర్ గారు ఫర్ ప్రొవైడింగ్ సచ్ సపోర్ట్. ఇది అందరికీ తెలిసి జరుగుతుందని కానీ, బట్ అన్లెస్ అటువైపు నుంచి అంత సపోర్ట్ లేకుంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో వుడ్ నాట్ బి ఏబుల్ టు టేక్ సచ్ బోల్డ్ స్టెప్స్. సో వీ విల్ కంటిన్యూ టు టేక్ ద బోల్డ్ స్టెప్స్ అండ్ ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ 51,000లో ఇంకొక 11,000 చిల్లర ఇంకా మనం టెస్టింగ్ జరుగుతుంది. సో అనాలిసిస్ పంపించాము, ల్యాబ్లో అనాలిసిస్ చేసిన తర్వాత దాంట్లో ఇంకా ఫైనల్గా ఎంత బయటకు వస్తుంది పీడిఎస్ రైస్ అనేది తెలిసిన తర్వాత నేను అప్డేటెడ్ ఫిగర్స్ కూడా మీకు ఇస్తాను. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇప్పటిది ఐ షేర్ విత్ ఆల్ ఆఫ్. సో ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా జరిగేది. ఇది ఒక్క రోజుతో ఆగేదో ఒక రోజుతో డెసిషన్ వచ్చేదో కాదు. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి ప్రెషర్ ఎప్పుడూ ఉంటుంది. ఇంతే సైంటిఫిక్గా చేస్తాం. కొంత ఒక రోజు 2 రోజులు లేట్ అవ్వచ్చు రిజల్ట్స్ రావడానికి, కంప్లీట్గా మనకి డేటా రావడానికి.